పిఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సిపిఎస్ రద్దుకు సంబంధించి వివరణ దీక్ష ఒకటి పెట్టింది. వివరణ దీక్షకు ఉద్దేశం ఏంటి, వివరణ దీక్ష ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. నా పేరు గౌరీశంకర్ రావు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఒక ఉద్యోగి జీవితకాలం కష్టపడి ఒక ఉద్యోగాన్ని సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ప్రయాసాలకు ఓర్చుకొని ఈరోజు కష్టపడి ఎన్నో పరీక్షలు రాసి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆ పెన్షన్ లేకపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైన విషయము. ఎన్నో కుటుంబాలు ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగస్తున్నటువంటి కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఒక సంపాదించేటటువంటి ఉద్యోగి చనిపోతే వాళ్ళ కుటుంబము ఆ ఉద్యోగం చేసి కూడా లాభం లేకుండా అయిపోతుంది వాళ్ళ కుటుంబానికి. కాబట్టి గత ప్రభుత్వాలు మోసం చేసినాయి. ఈ ప్రభుత్వం లోపల సిపిఎస్ రద్దు చేస్తామని మన గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మేనిఫెస్టో కమిటీలో కూడా పెట్టడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ మళ్ళా పునరుద్ధరిస్తుందని చెప్పేసి. అట్లా చేసినట్టయితే ఈ ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తారు, ప్రభుత్వానికి సేవ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా సిపిఎస్ ఉద్యోగుల పట్ల ఖచ్చితంగా ఓపీఎస్ సిస్టమ్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి మా సంఘం తరఫున కోరుతున్నాం. ధన్యవాదాలు. మనకు ఈరోజు సిపిఎస్ అనేది ఎప్పుడైతే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్య వల్లనే ఈరోజు మనం సిపిఎస్లోకి నెట్టబోయబడ్డాం. అప్పుడున్నటువంటి ఎప్పుడైతే మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం సిపిఎస్లో ఉంటారా ఓపీఎస్లో ఉంటారా అని చెప్పినటువంటి సందర్భంలో మన ఈ యొక్క కేసీఆర్ గారు సిపిఎస్లో ఉంటామని చెప్పడం వల్లనే ఈరోజు ఈ మా ఉపాధ్యాయులు ఉద్యోగులకు అందరికీ కూడా ఈ శాపంగా మారిందని, దీన్ని అంతం చేయడానికి మా హర్షన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వివరణ దీక్ష చేపట్టడం జరిగింది. మనకు ఈ ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మాకు వచ్చినందుకు మాకు ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు వస్తున్నాయి. మాకు ఈరోజు ప్రమోషన్లు ఇవ్వడం కానీ అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. విద్యాశాఖ పట్ల ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క బాగుందని మేము అభిప్రాయపడుతున్నాం. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు దాదాపు రాష్ట్రంలో 1,25,000 కుటుంబాలు వాళ్ళ జీతం నుంచి మూల వేతనం నుంచి 10% కట్ అవుతుంది ప్రతి నెల. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా 10% ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బును ఎట్లాంటి షేర్ మార్కెట్లో పెట్టినట్టు అది ఎంత మనం రిటైర్ అయినాక ఏమొస్తుంది ఎంత వస్తుంది కూడా తెలియని పరిస్థితి ఒక ఉపాధ్యాయ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వారు ఒక 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ చేసి పదవి విరమణ 61 సంవత్సరాలతో పొందిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు ఎలా పోషించాలి, ఎలా బతకాలనే ఒక ప్రశ్నార్థకం వాళ్ళ జీవితం ఆగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే 2003లో అపాయింట్ అయిన ఉపాధ్యాయునికి ఈరోజు 4,000 పెన్షన్ వస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల తో దాదాపు సమానంగా ఉంది. అంటే 30 సంవత్సరాలు వెట్టి చాకిరి ప్రభుత్వానికి సర్వీస్ చేసినా కానీ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో ఇంకొకటి ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ ఉద్యమాల ఫలితంగా సిపిఎస్ ఉద్యోగులకు రీసెంట్గా ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ శాంక్షన్ కావడం జరిగింది. అది బాగానే ఉంది. ఫ్యామిలీ పెన్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఉపాధ్యాయ ఉద్యోగులు వారు రిటైర్ అయిన 61 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ పెన్షన్ 3,000 4,000తో వస్తుంది. దాంతో తన పిల్లలు కానీ భార్య పిల్లలు కానీ పోషించే అవకాశం ఉండదు. అదే ఉపాధ్యాయుడు ఉద్యోగు రిటైర్మెంట్ కంటే ముందే చనిపోతే కనుక ఆ భార్యకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది, పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక తీవ్రమైన ప్రమాదంగా మారే అవకాశం ఉంది ఒక 15 సంవత్సరాల తర్వాత. ఎందుకు అంటే వారికి పిల్లలు సెట్ కాలేదు, వాళ్ళ కుటుంబ పరిస్థితి సరిగా లేదనుకో తను చనిపోతే బాగుండు అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది ఆ ఉపాధ్యాయునికి, ఆ ఉద్యోగికి. చనిపోతే భార్యకు పెన్షన్ వస్తుంది, పిల్లలకు ఉద్యోగం సెటిల్ అవుతుంది. అది కాకుండా ఇంకో దుర్మార్గం కూడా ఉంది. భార్య పిల్లలు కనుక సెటిల్ కాక వాళ్ళకి ఆలోచన వస్తే తను చంపేస్తే మాకు ఉద్యోగం వస్తుంది, పెన్షన్ వస్తుంది అనే దుర్మార్గమైన ప్రక్రియ ఉంది. కాబట్టి మాకేందంటే హర్షన్న గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో సిపిఎస్ అంశం అంతం చేయిస్తామని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను ప్రవేశపెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. హర్షన్న ద్వారానే అంటే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా
ఈ సిపిఎస్ అంశాన్ని రద్దు చేసి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమాని కోసం ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని హర్షన్న నాయకత్వంలో పిఐటి తెలంగాణ తరఫున మేము పోరాడుతున్నాం. ఇన్ని రోజులు ఇలాంటి డిసిషన్ మేము చరిత్రలో ఎప్పుడు చూడలే. ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాలి విషయం. సిపిఎస్ ఉద్యోగులు ఈ రోజున రిటైర్ అయితే ఒక టీ కొట్టు పెట్టుకొని బ్రతికేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి విషయం తెలవాలి. ఏం జరుగుతుంది అసలు? ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఒక జీవితాన్ని ఊహించుకుంటాడు, పిల్లలతోటి భార్య పిల్లలతోటి ఒక జీవితాన్ని ఆలోచించుకుంటాడు. అతనికి ఒక ఈఎంఐ వెళ్తుంటుంది, ఇల్లు ఈఎంఐ, కారు ఈఎంఐ, అంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నటువంటి ఉద్యోగి రిటైర్ అయితే ఈ రోజున 3,000 4,000కు రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో బతకాలంటే, వృద్ధాప్యంలో బతకాలంటే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలవాలని హర్షన్న నాయకత్వంలో ఈరోజు వివరణ దీక్షను తీసుకోవడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో పెట్టిరు ఈ అంశాన్ని, సిపిఎస్ మీద పరిశీలన జరుగుతుంది అని. దానికి కారణమైనటువంటి హర్షన్ననే భవిష్యత్తులో మా అందరికీ ఓపీఎస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడు. వారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవాజ్ దో ఆవాజ్ దో. మరి సిపిఎస్ అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అంతకుముందు ఉన్నటువంటి మరి ఓపీఎస్ విధానాన్ని తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిపిఎస్లో ఉంటారా ఓపీఎస్లో ఉంటారా అని సెంట్రల్ గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రి అయినటువంటి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని అడిగితే వారు ఎవరిని సంప్రదించకుండా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి కీలక పాత్ర వహించినటువంటి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టే విధంగా మరి ఆయన ఓపీఎస్ విధానం నేను క్యాన్సిల్ చేస్తున్నా, మరి తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ విధానానికి నేను అనుకూలంగా ఉన్నానని మరి ఆయన సంతకం పెట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ పంపడంతో మా అందరి ఉద్యోగుల నోట్లో ఈరోజు మట్టి కొట్టడం జరిగింది. కాబట్టి మరి ఎవరైతే కేసీఆర్ మాకు ఉద్యోగులకు అన్యాయం చేసిండో మరి ప్రజాపాలనగా భావించేటువంటి మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఓల్డ్ పెన్షన్ విధానం నేను ఇస్తానని మరి ఉద్యోగులందరికీ భరోసా కల్పించినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తూ మరి నిజమైనటువంటి దొంగ ఎవరు, నిజమైనటువంటి దోషి ఎవరు, సిపిఎస్ విధానానికి కారకులు ఎవరో తెలియడం కోసం ఇక్కడ ఈరోజు పిఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో మరి దీక్ష పెట్టడం జరిగింది. కాబట్టి మరి కేసీఆర్ గారు ఉద్యోగుల నోట్లో తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ఏ ఉద్యోగి అయినా కానీ దాదాపు 61 సంవత్సరాలు పనిచేసి మరి ఆయన రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి ఆ ఆర్థిక బెనిఫిట్ను కూడా పోగొట్టి మాకు చాలా అన్యాయం చేసింది. కాబట్టి మరి నిజమైన దోషిగా ఈరోజు కేసీఆర్ గారిని మరి ప్రజానీకానికి ముఖ్యంగా మరి ఉద్యోగ లోకానికి తెలియజేస్తూ అదేవిధంగా మరి ఆయన చేయలే కాబట్టి నేను చేస్తానని మరి రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మరి మీ బాధ్యత, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయమని తెలియజేయడం కోసం ఈరోజు మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరి అతి తొందరలో ప్రజాపాలనగా భావించేటువంటి మరి ఉద్యోగ పాలనగా భావించేటువంటి నిరుద్యోగ పాలనగా భావించేటువంటి మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తుందని ఆశ మాకుంది. కాబట్టి మరి ఆ క్రమంలో మేము తీసుకురాకపోతే మరి గతంలో ముఖ్యమంత్రులు ఎవరికి ఏ గతి అయితే పట్టిందో మరి చరిత్ర మనం చదువుతూనే ఉన్నాం. కాబట్టి ఆందాకా పోకుండా మరి అందరికీ ఓపీఎస్ విధానం ఇచ్చి మరి ఉద్యోగులను సంతోషపరచాల్సిందిగా, ఇంకా మేము ఎక్కువ పని చేస్తాం, మేము కొత్తగా ఏం అడుగుతలే, మాకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా శాసనబద్ధంగా రావాల్సినటువంటి ఓపీఎస్ విధానాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.